ప్రాపర్టీ బయర్స్ చేసే 10 కామన్ మిస్టేక్స్ ఏంటో మీకు తెలుసా? ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. మీరు యాజ్ అన్ ఇన్వెస్టర్ గా, బయ్యర్ గా, సెల్లర్ గా, బిల్డర్ గా, డెవలపర్ గా లేదా మార్కెటింగ్ ఏజెంట్ గా ఈ వీడియో చూసినట్లయితే మీ అందరికీ బయర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో తెలిసి ఉండాలి. మీరు ఒక ఇన్వెస్టర్ ఆర్ బయ్యర్ అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు హార్డ్ వర్క్ చేసి సంపాదించిన డబ్బును సేఫ్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మంచి ROI పొందాలన్నా, మీ ప్రాపర్టీ ద్వారా మీ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేయాలన్నా ఈ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ను మిస్ చేయకండి. హలో అండ్ వెల్కమ్ టు APD డెవలపర్స్ ఛానల్. బయర్స్ చేసే మిస్టేక్స్ లో మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ రీసెర్చ్. ఒకవేళ మీరు రీసెర్చ్ చేయకుండా ప్లాట్ లేదా ఫ్లాట్ ఆర్ ఫామ్ హౌస్ ఇలా ఏదో ఒక ప్రాపర్టీని కొనే ముందు ఆ ప్లేస్ యొక్క ప్రాపర్ రీసెర్చ్ ను తప్పకుండా చేయండి. బిల్డర్ ట్రస్ట్ ఏంటి, బిల్డర్ యొక్క క్రెడిబిలిటీ ఎలా ఉంది అని ఒక ప్రాపర్ వేలో రీసెర్చ్ చేయండి. వాళ్ళ ట్రాక్ రికార్డు ఎలా ఉంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మొత్తం రీసెర్చ్ చేసుకుని వెళ్ళండి. సెకండ్ పాయింట్ వచ్చేసి లొకేషన్ చాయిస్. యాజ్ ఏ బయర్ మీకు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఏదైనా మంచి రిటర్న్స్ ఇస్తుందని అంటే అదే ఒక మంచి లొకేషన్ను ఎంచుకోవడం. మీరు ఇతరుల మాటల్లో పడి రాంగ్ డెసిషన్ తీసుకుంటే, లొకేషన్ చూసుకోకుండా ప్రాపర్టీ కొంటే లాస్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, హిడెన్ కాస్ట్స్ ను ఇగ్నోర్ చేయడం. ఈ హిడెన్ కాస్ట్స్ పెద్ద రోల్స్ ను ప్లే చేస్తాయి. ఒక 2 BHK ఫ్లాట్ లేదా ఓపెన్ ప్లాట్ మీకు 60 lakhsకే వచ్చేస్తుందని అనిపించొచ్చు, కానీ దాని వెనక స్టాంప్ డ్యూటీ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, GST ఇంకా TDS ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇలా వేరు రేషియోస్ లో వేరు కాస్టింగ్స్ ని బేస్ చేసుకుని ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ ఉంటాయి. సొసైటీలో అయితే మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ఇలా ఈ హిడెన్ కాస్ట్స్ మీ ఖర్చుల్లోనే యాడ్ అవుతాయి. ఇవి మీరు కొంటున్న ప్రాపర్టీ యొక్క బయింగ్ కాస్ట్ లో పార్ట్స్ మాత్రమే. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఓవర్ ఎక్స్టెండింగ్ బడ్జెట్. అంటే మీరు మీ బడ్జెట్ కు మించి డెసిషన్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా డబ్బులు అరేంజ్ చేయడానికి మీరు పడే స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ కూడా మీకు ఫ్రీగానే వచ్చేస్తాయి. అందుకే ఒక కంఫర్టబుల్ డెసిషన్ తీసుకోండి. సపోజ్ మీ బడ్జెట్ 50 lakhs అయితే 48 lakhs, 46 lakhs కు వచ్చే ప్రాపర్టీను చూడండి. అంతేకాని మీ బడ్జెట్ ను విపరీతంగా ఎక్స్టెండ్ చేసి టెన్షన్ లో ప్రాపర్టీ కొనడం మంచిది కాదు. మీ ఆరోగ్యం బాగుంటే మీరు ఎన్నో ప్రాపర్టీస్ ను కొనుక్కోవచ్చు. టెన్షన్ లో ప్రాపర్టీ కొంటూ BP పెంచుకుంటూ ప్రాపర్టీ కొంటే మీ హెల్త్, వెల్త్ రెండు పాడవుతాయి. నౌ అందరూ కామన్ గా చేసే మిస్టేక్స్ లో మన 5th పాయింట్ వచ్చేసి ఇన్స్పెక్షన్ ను స్కిప్ చేయడం. అవునండి, ఒక ప్రాపర్టీ కొనే ముందు దాని ఇన్స్పెక్షన్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు రెడీ పొజిషన్ ప్రాపర్టీ కొంటున్నట్టయితే క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇంకా స్ట్రక్చర్ ను ఇన్స్పెక్ట్ చేయండి. ఓపెన్ ప్లాట్ తీసుకుంటుంటే అక్కడ ఫ్యూచర్ స్కోప్ ఏంటి అని మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 6, ఎమోషనల్ డెసిషన్. మీరు ఒక బయ్యర్ గా డెసిషన్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఎమోషనల్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించండి. మైండ్ యూజ్ చేయకుండా ఎమోషనల్ గా ఆలోచించి డేటా, ఫ్యాక్ట్స్ ను చెక్ చేయకుండా అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. లాస్ట్ కొన్ని ఫ్లాట్సే ఉన్నాయి తీసుకోండి అని మీకు ఎవరైనా ఎమోషనల్ గా ప్రాపర్టీ అమ్మాలని చూస్తే అలర్ట్ గా ఉండండి. ఫ్యాక్ట్స్ ను చెక్ చేయండి. యాజ్ ఏ బయ్యర్, యాజ్ ఏ ఇన్వెస్టర్ జాగ్రత్తగా ఉండండి. పాయింట్ నెంబర్ 7, నో ప్రీ అప్రూవ్డ్ లోన్. ఒకవేళ మీరు లోన్ బేసిస్ పైన ప్రాపర్టీ తీసుకుంటున్నారు, కానీ మీరు ప్రీ అప్రూవ్డ్ లోన్ ను సిద్ధం చేసుకోలేదు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మీ సిబిల్ స్కోర్ కు తగ్గట్టు మీ రీపేమెంట్ కండిషన్ ని బట్టి ఎంత లోన్ వస్తుందో మీకు తెలిసి ఉంటే చాలా బెటర్. అలాగే మన పాయింట్ నెంబర్ 8 వచ్చేసి లీగల్ ఆస్పెక్ట్స్ ను ఇగ్నోర్ చేయడం. లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ప్రాపర్టీ కొనడం అంటే అది పెద్ద స్కామే అవుతుంది. మీ డబ్బులు లాస్ అవ్వచ్చు. కాబట్టి ప్రాపర్టీను ప్రాపర్ గా చెక్ చేయకపోవడం అంటే పెద్ద తప్పే అవుతుంది. అందుకే ప్రాపర్టీ యొక్క రీసెర్చ్ రిపోర్టు తీయండి. లీగల్ అడ్వకేట్ యొక్క హెల్ప్ తీసుకోండి. లీగల్ మాస్టర్ ఫైల్ ను చెక్ చేయండి. ఒక్కొక్క డాక్యుమెంట్స్ ను ప్రాపర్ వేలో చెక్ చేయండి. ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకునైనా సరే వెరిఫై చేయండి. పాయింట్ నెంబర్ 9, రీసేల్ వాల్యూను నెగ్లెక్ట్ చేయడం. చాలా మంది అన్ని వెరిఫికేషన్స్ చేస్తారు, డాక్యుమెంట్స్ చదువుతారు, రేరాను అర్థం చేసుకుంటారు, ప్రాపర్టీ కొనుక్కుంటారు. కానీ రీసేల్ చేయాలనుకున్నప్పుడు 5 to 10 years తర్వాత వాళ్లకు మంచి వాల్యూ దొరకదు. ఎందుకు?
ఎందుకంటే చాలా మంది రియల్ బయింగ్ వాల్యూను రీసెర్చ్ చేయరు. అందుకే మార్కెట్ గ్రో అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, ఇయర్లీ మార్కెట్ యావరేజ్ ఎంత గ్రో అవుతుంది, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, CAGR ఎంత ఉంది అని వీటిని తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మీకు 5 to 10 years తర్వాత మంచి రిటర్న్స్ వస్తాయి. పాయింట్ నెంబర్ 10, ఎక్స్పర్ట్స్ యొక్క హెల్ప్ తీసుకోకపోవడం. మంచి ఎక్స్పర్ట్స్ నుంచి నేర్చుకోండి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రాక్టికల్లీ వర్క్ చేస్తున్న లేదా ఆల్రెడీ మార్కెట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్స్ ను తీసుకోండి. లేదా మీరు మా APD టీంతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎలా అంటే మీ డౌట్స్ ను కామెంట్స్ లో మెన్షన్ చెయ్యండి. మా ఫ్యూచర్ వీడియోస్ లో మీ డౌట్స్ ను మేము క్లియర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. సో చూసారు కదా, ప్రాపర్టీ కొనే ముందు ఈ 10 మిస్టేక్స్ మీరు అస్సలు చెయ్యకండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో పాటు షేర్ చేయండి. మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో భూమికి మించిన పెట్టుబడి మరొకటి లేదు.